హలో గాయ్స్, ఈరోజు మేము ఉన్నట్టుండి చంద్రగిరి కోటకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఇది తిరుపతి నుండి ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం ఫస్ట్ అయితే చంద్రగిరికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇలా లోపలికి ఎంటర్ అయితే ఆ చంద్రగిరి కోటకు దారి అనే బోర్డు కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. మినీ ఘాట్ రోడ్ లాగే ఉంది ఇక్కడ. ఈ స్తంభాలు పాతకాలంవే కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మధ్యలో ఒక ఊరు వస్తుంది, అది కృష్ణదేవరాయలపురం అంట. పాతకాలంలో ఇక్కడే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారంట. ఇలా వెళ్తుంటే ఎవరైతే లేరు రోడ్డు పైన, ఎందుకంటే మధ్యాహ్నం అండ్ వర్షం పడేలాగా ఉంది కాబట్టి ఎవరైతే కనిపించట్లేదు. వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే అద్దాలు చాలానే ఉన్నాయి. వెళ్తూ ఉండే దారి పొడవునా ఉన్నాయి. అద్దాలు ఎందుకు ఉన్నాయో నాకు కూడా తెలియదండి. ఇలా వ్యూ వస్తుంది. మొత్తానికైతే మనం కోట దగ్గరకు వచ్చేసాము. ఫైనల్లీ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అదే అండి కోట. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్కి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా బోర్డులో చూసుకోవాలి. ఇలా టికెట్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇలా స్టార్టింగ్లోనే ఇలా తలలేని శిల్పాలు చాలానే ఉన్నాయండి. ఇక్కడ రాజ్మహల్ ముందు చాలానే ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది పాతకాలంలో యుద్ధం చేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇలా తలలు లేకుండా చేసేసారంట ఈ శిల్పాలకి. చూడండి, ప్రతి ఒక్క దానికి కూడా తల లేదు. ఇంకా మనం రాజ్మహల్లోకి ఎంటర్ అయిపోదామండి. రాజ్మహల్లోకి ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వాలంటే టికెట్ చూపించాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. వర్షం పడేలాగుంది కాబట్టి ఇదే అండి రాజ్మహల్. ఈ రాజ్మహల్లోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ మనం అయితే టికెట్ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో. ఆ టికెట్ని ఇక్కడ చూపిస్తే సెక్యూరిటీగా చూపించి లోపలికి పంపిస్తారు. మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. కానీ ఒక్కరు కూడా లేరండి. ఎందుకంటే మేము వచ్చింది మధ్యాహ్నము అండ్ వర్షం పడేలా ఉంది కాబట్టి నాకైతే చాలా భయం వేస్తూ ఉంది. సరే, ఇంకా ఫస్ట్ అయితే ఫోన్ అలో లేదని చెప్పారు. ఇంకా ఎలాగో ఒకటి ఫోన్ అలో లోపలికి తీసుకొని వచ్చి ఇలా తీస్తూ ఉన్నాను. తీస్తూ ఉంటే ఎవరు ఏమంటారు ఏమి అనేసి భయపడుతూనే వీడియోలన్నీ తీస్తున్నానండి. చూడండి, ఇవన్నీ పాతకాలంవి అంట అండి. ఇవంతా చూడండి. ఇవన్నీ శుక్రుడు, సూర్యుడు, బుధుడు అవన్నీ అండి. ఇవంతా నేమ్స్ క్లారిటీగా చూపించట్లేదు, ఎందుకంటే నేను ఒక్కటే ఉన్నాను. చాలా భయంగా ఉంది. త్వరగా చూపించేసి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉన్నానండి నేను. చాలా అంటే చాలానే ఉన్నాయి. అన్నీ పాతకాలం విగ్రహాలే అండి ఇవన్నీ. ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. కింద ఏముందో చూపిస్తానండి. ఒక్కరంటే ఒక్కరు లేరు చూడండి. చాలా భయం వేస్తూ ఉంది. దానికి ఫాస్ట్గా చూపించేస్తున్నామండి. ఇలా పాతకాలం అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉన్నాయండి దీంట్లో. ఇది మ్యాప్ అండి, కోట మ్యాప్. ఇది ఇది కూడా కోట మ్యాప్ లాగే ఉంది. ఈయన పేరు వచ్చి పరశురాముడు అని ఉందండి దాని కింద నేము. ఇంకా థర్డ్ ఫ్లోర్కి మనం ఎంటర్ అయిపోతున్నాము. థర్డ్ ఫ్లోర్లో కూడా ఏమున్నాయో చూడాలి. ఇక్కడ కూడా విగ్రహాలే ఉన్నాయి. చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా బయటకైతే వచ్చేసానండి నేను. ఇంకా ఇప్పుడు మనం రాణిమహల్ చూద్దాము. రాణిమహల్కి వెళ్ళేంత ఓపిక లేదండి, ఎందుకంటే తినలేదు. సో ఇక్కడ నుంచి దూరంగానే చూపించేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేవంటండి, వాటర్ తాగడానికి అంతా.
ఇంకా ఫైనల్లీ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచే తాగేవాళ్ళు. అంటే ఇది కొలను లాగుంది. ఈ కొలంలో పైనుంచి చూడండి కొలను లాగుంది. ఈ కొలంలో అయితే తామర పూలు కూడా ఉన్నాయండి. సారీ, కమలాలు, వైట్ కమల పూలు ఉన్నాయి. చూపిస్తాను చూడండి. అది కూడా 2 ఉన్నాయండి దాంట్లో పూలు. అప్పటికే వర్షం పడుతూ ఉంది లైట్గా. పాతకాలంలో పంచాయతీలు అంతా ఇక్కడే జరిగేవంటంటే అక్కడ పైన రాజు కూర్చునేవారు, ఇక్కడంతా ప్రజలు కూర్చునేవాళ్ళంట. అది కూడా ఒక అంకుల్ చెప్పినారు, నాకు కూడా తెలియదు. ఇక్కడైతే కోతులు అయితే వదలట్లేదు, ఇక్కడే తిరుగుతూనే ఉన్నాయండి ఎప్పటి నుంచో, వచ్చినప్పటి నుంచి. సర్లే అది మనల్ని ఏమంటాయని వదిలేసినాను నేను కూడా, ఎందుకంటే అది కూడా మన ఫ్యామిలీయే కదా. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఆ పైన నుంచి వాటర్ పడేవి అని చెప్పారు. అక్కడికి దగ్గర వెళ్ళి స్నానం చేయడానికి కూడా కంచెలు లాగున్నాయి అక్కడ. ఇంకా మనం అయితే రిటర్న్ అయిపోదాము. ఇంకైతే తిరగడం కూడా వల్ల కావట్లేదు, తినకుండా వచ్చిన దానికి. ఇంకా లాస్ట్ ఒకసారి ఇంకా చూసుకొని వెళ్ళిపోదాము అనేసి మళ్ళీ ఇంకా రాజ్మహల్ చూపిస్తున్నాను, చూసేయండి. ఈ కుక్క బ్రో కూడా మనకి ఫ్రెండ్ అయిపోయాడు, అస్సలు వెళ్ళట్లేదు. ఇక్కడే రాజులతో అంట మీటింగ్ జరిగేదంట అండి, ఇక్కడ రాజులతో. చూసేసాము. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ రాజు ఉండేవాడంటండి. అది రాజ్మహల్, మెయిన్ రాజ్మహల్ అంట అది. ఒక అంకుల్ చెప్పారు అక్కడ అడిగితే. ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాము, వర్షం పడేలాగుంది. సో వచ్చేసామండి, సగం దూరం రిటర్న్ అయిపోయాము. ఇది పాతకాలం గుడి అంటండి ఇది. ఇప్పుడు కూడా చాలామంది గుడికి వెళ్తున్నారు, లోపల ఉన్నారు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము, వచ్చేసామండి. ఓకే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.